సోనీ లీవ్లో ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్న వెబ్ సిరీస్ జార్జ్ సిటీ. ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మొత్తము 10 ఎపిసోడ్ల దాకా ఉండడం జరిగింది. ఈ సిరీస్లో ఉన్న స్టోరీ అయితే రియల్ సంఘటనలు ఆధారంగా చేసుకొని తీయడం జరిగింది. బంగ్లాదేశ్ స్వతంత్రం కోసము గూఢచారి వ్యవస్థ ఎలా పనిచేసింది అనే కాన్సెప్ట్తోనే ఈ సిరీస్ని అయితే తీసుకురావడం జరిగింది. నిజానికి ఈ సిరీస్ అయితే చాలా లెంత్ అయితే ఎక్కువగా ఉంది. చాలా ఎపిసోడ్లు ఉండడంతో ఈ సిరీస్ కాస్త నిదానంగా సాగుతుంది. దీనిని కాస్త లెంత్ తగ్గించడం మాత్రం చాలా బాగుండు. ఇక ఈ సిరీస్ అయితే స్లోగానే ఉంటుంది. కాకపోతే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విముక్తి పొందడం కోసము భారతదేశ గూఢచారి వ్యవస్థ ఎలా పనిచేసింది అనే విషయం గురించి తెలుసుకుందాం అనే వారు ఉంటారుగా, అలాంటి వాళ్ళు మాత్రమే ఈ సిరీస్ని అయితే చూసేయండి. ఇక ఈ సిరీస్లో కొన్ని చోట్ల బూతు మాటలు ఉంటాయి. కాస్త ఇబ్బంది అయితే పెట్టడం జరుగుతుంది ఫ్యామిలీతో చూడడము. ఇక ఈ సిరీస్ డ్రామా థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే 1971 సంవత్సరం వరకు బంగ్లాదేశ్ అయితే పాకిస్తాన్ ఆధీనంలోనే ఉంటుంది. బంగ్లాదేశ్లో ఈ పాకిస్తాన్ వాళ్ళైతే చాలా అరాచకాలు చేస్తూ జనాలను చిత్రహింసలు పెట్టేవారు. దానితో బంగ్లాదేశ్ జనాలు అయితే పోరాటం మొదలుపెట్టారు. దానితో పాటు కోల్కతాలో ఉన్న జాబ్ క్లబ్లో ఇండియన్ గూఢచారి వ్యవస్థ బంగ్లాదేశ్ విముక్తి కోసము ఎలాంటి ప్లాన్స్ చేశారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ వెబ్ సిరీస్ని అయితే సోనీ లీవ్లో చూడాల్సిందే. ఈ సిరీస్ మొత్తము అప్పట్లో జరిగిన ప్రతి సన్నివేశాన్ని చాలా క్లారిటీగా చూపించడం జరిగింది. కాకపోతే ప్రజెంట్ సినిమా ప్రేమికులకి ఈ లెంత్ ఎక్కువగా ఉన్న, అలాగే స్క్రీన్ ప్లే నిదానంగా ఉన్న ఈ సిరీస్ చూడాలంటే కాస్త బోర్ అయితే కొట్టడం జరుగుతుంది. కాకపోతే బంగ్లాదేశ్ కోసము మన ఇండియన్ గూఢచారి వ్యవస్థ చాలా క్లారిటీగా ఏ విధంగా పోరాటం చేశారు అనే సన్నివేశాలను అయితే చాలా బాగా చూపించడం జరిగింది. ఫైనల్గా జస్ట్ అప్పట్లో బంగ్లాదేశ్ విముక్తి కోసము ఇండియన్ పాత్ర ఏ విధంగా ఉంది అని తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే ఈ సిరీస్ని అయితే చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.